ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి అనే దాని గురించి తెలుసుకుందాం. నువ్వులు అనేవి చాలా పవిత్రమైనవి. ఇవి పితృకార్యాలకి దేవతా కార్యాలకి కూడా ఉపయోగిస్తారు. ఈ నువ్వులు రెండు రకాలు, తెల్ల నువ్వులు అని నల్ల నువ్వులని రెండు రకాలు ఉంటాయి. రెండు రకాలలో ఏదో రకాలను ఉపయోగిస్తారు. ఎక్కువగా నల్ల నువ్వులు ఉపయోగిస్తారు. ఈ పితృ కార్యక్రమాలు జరిగేటప్పుడు ఈ నువ్వులు అక్కడ జల్లినట్లయితే ఆ కింద జల్లితే అక్కడికి అసురులు కానీ దైత్యులు కానీ దానవులు కానీ రారు. అసురులు కానీ దైత్యులు కానీ దానవులు కానీ అక్కడికి రారు. అంత పవిత్రమైనటువంటి ఆ నువ్వులతోటి తర్పణం విడుస్తారు. పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటివి. అలాగే నువ్వులతో తయారైనటువంటి నువ్వుల నూనె భగవంతుని యొక్క ప్రతినిత్యం మనం చేసేటువంటి దీపారాధనకి అత్యంత శ్రేష్టమైనది. ఎందుకంటే ముందు అవకాశం ఉన్న వాళ్ళు ఆవు నెయ్యితో చేస్తారు దీపారాధన. లేనటువంటి వాళ్ళు నల్ల నువ్వుల నూనెతో ప్రతినిత్యం కనుక దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం. తర్వాత కొబ్బరి నూనెతో కూడా కొంతమంది చేస్తారు. అయితే ఈ నువ్వులతో నూనెతో చేసినటువంటి దీపారాధన మాత్రం అత్యంత శ్రేష్టమైనది, దేవునికి చాలా ప్రీతిపాత్రమైనది. అలాగే ఈ నువ్వులు శనీశ్వరుడికి చాలా ఇష్టం. అందుకని మన జాతకంలో కనుక ఏవైనా దోషాలు ఉన్నట్లయితే, శని పీరియడ్ నడుస్తున్నా, ఏళ్ళనాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, దాని నివారణ నిమిత్తం ఈ నువ్వుల్ని దానం కింద ఇస్తారు. ఆ దానం కింద ఇచ్చే కనుక మనకి ఆ దోషం కొంత నివారణ అవుతుంది. అందుకని నువ్వులు చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకని యముడికి కూడా ఈ నువ్వులంటే చాలా ఇష్టం. ఈ నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి అంటే శ్రీ మహావిష్ణువు శ్వేత జలము నుండి ఉత్పన్నమయ్యాయి. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, శ్రీ మహావిష్ణువు శ్వేత జలము నుంచి ఈ నువ్వులు ఉత్పన్నమయ్యాయి. అందుకని విష్ణువుకు ప్రీతికరమైనవి కాబట్టి ఇవి తప్పనిసరిగా పితృ కార్యక్రమాల్లోనూ, తరువాత చనిపోయినప్పుడు సంవత్సరికాల్లోనూ ఈ నువ్వుల్ని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మ విష్ణు సాహిత్యాన్ని పొందుతుంది. విష్ణువు చాలా ఇష్టపడతాడు కాబట్టి ఈ నువ్వులతో కార్యక్రమం తప్పనిసరిగా పితృ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు కూడా ఈ నువ్వుల్ని ఉపయోగిస్తారు. అలాగే నవగ్రహ హోమం అని చెప్పేసి మన జాతకంలో కనుక ఏవైనా కనుక దోషాలు ఉన్నట్లయితే కనుక వాళ్ళు నవగ్రహ హోమం చేయించుకుంటారు. ఈ నవగ్రహ హోమం చేయించుకున్నప్పుడు కూడా ఈ నువ్వుల్ని వాడతారు. అందుకని ఈ నువ్వులు చాలా పవిత్రమైనవి, శ్రేష్టమైనవి. అందులో మహావిష్ణువు నుంచి శ్వేత జలం నుంచి ఉత్పన్నమయ్యాయి కాబట్టి చాలా పవిత్రత పొంది విష్ణు సాహిత్యం పొందడానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి పితృతర్పణాల్లో వీటిని ఉపయోగిస్తారు. మీవి కింద పడితే కనుక ఎవరు కూడా తొక్కకూడదు. అందుకే వీటిని ఏం చేస్తారంటే కింద పడినప్పుడు రాలినప్పుడు వీటిని దేనితో కూడా తుడవకుండా గుడ్డతోటి తుడిచి ఒక పక్కన ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేస్తూ ఉంటారు. అంత పవిత్రమైనవి ఈ నువ్వులు. అందుకని ఈ నువ్వులు ఎలా ఉత్పన్నమయ్యాయి అనేటువంటి దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.